మన ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున దేవుని సంగమ పిల్లల మన వేగాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన గొప్పగల తండ్రి, దయగల మా దేవ, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చోటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన వేగాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మాకంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. విజయాన్ని సంఘం ప్రియాన్ని బిడ్డల నేడు ఏర్పాటు చేయడం వాక్య భాగము యుద్ధము తర్వాతి 7వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మార్క్ సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ధ్యానం చేసుకున్నాము. యుద్ధము తర్వాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మార్క్ సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 9 వచనములో ఈ విధంగా రాబడినవి. ఆ దినములలో మరి ఒకసారి బహుజనములో కూడిరాగా వారికి తిననేమి లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియో లేనందున నేను వారి మీద కనికరపడుతున్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడు భక్తుడైన మార్కు ద్వారా తెలియజేసిన మాటలు. అవును, యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం చేసిన దినాలలో బహుజన సమూహము ఆయన బోధలను వింటకు ఆయన యొద్దకు వస్తున్నప్పుడు ఆ వస్తున్న ప్రజలను వారు ఆత్మీయంగానే కాకుండా శారీరకంగా వారు బలపడటకు కావలసిన ఆహారం విషయంలో ప్రభు ఇక్కడ శిష్యులకు తెలియజేస్తున్నారు. అంటే దేవుని మాటలను, తండ్రి ఉద్దేశాలను, తండ్రి ఆలోచనలను ప్రభు తెలియజేస్తున్న సందర్భంలో మరి బలహీనతలో, రోగాలతో, ఆయా ప్రార్థన అవసరతలు కలిగిన బిడ్డలు మరి ప్రభు ఎదుకు వచ్చినప్పుడు మరి వారి యొక్క పరిస్థితిని గమనించిన ప్రభువు తిరిగి వారి ఇండ్లకు వెళ్ళినప్పుడు కావలసిన శక్తిని, బలాన్ని, ఆహారాన్ని వారు పొంది ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రభు ఈ మాటలు చెప్తున్నారు. అందుకని ఇక్కడ భక్తుడైన మార్కు ద్వారా రావిడిని ఈ మాట మనం చూసినప్పుడు ఆ దినములలో మరి ఒకసారి అంటే ప్రభు వచ్చిన ప్రతిసారి ప్రభువు ఎక్కడైతే కూడుతున్నారో అక్కడ అనేకులు జనులు మరి వారు వచ్చి ఆయన మాటలు వింటూ తండ్రి యొక్క చిత్రాన్ని తెలుసుకుంటున్న సందర్భాలు. కాబట్టి ఇక్కడ ఈ జన సమూహము మరి 3 దినములైంది వారు వచ్చి వారికి తిరిగి వెళ్ళడానికి కావలసిన శక్తిని, బలాన్ని, ఆహారం కోసం ప్రభు శిష్యులతో చెప్తున్నారు. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచినన్నారు. అంటే వారు తెచ్చుకున్న ఆహారం కూడా మరి అయిపోయి ఉండొచ్చు. కాబట్టి వారు మరి తిరిగి వెళ్ళడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని, ఆహారాన్ని వారికి అనుగ్రహించాలని ప్రభు తలంచి ఉద్దేశించి ఆయన అంటున్నారు, జనులు నేటికి 3 దినములను నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుతున్నాను అన్నారు. అంటే కనికరం కలిగిన దేవుడు వారి అవసరతల్లో, వారి అక్కర్లో, వారి ఆధ్యాత్మిక స్థితిగతులతోనే కాదు, ఈ లోకంలో వారి జీవించడానికి కావలసిన ఆహారాన్ని కూడా ప్రభు వారి కొరకు సిద్ధపరచబోతున్నారు. ఆ విషయాన్ని ప్రభు శిష్యులకు చెప్తున్నప్పుడు మరి ఎప్పుడైతే ప్రభు ఈ విధంగా మరి శిష్యులను పిలిచి, జనులు నేటికి 3 దినములు నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు, నేను వారి మీద కనికరపడుతున్నానని చెప్పి నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన మార్గములో మూర్చబోదురు, వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. ప్రభు అంటున్నారు ఇక్కడ ఆ విధంగా వారు తిరిగి వెళితే వారు బలహీనలు అవుతారు. కాబట్టి ఆ విధంగా కాకుండా ఒక దూరం నుంచి తెచ్చుకుని వారు ఉన్నారు. కాబట్టి వీరందరికీ కావలసిన ఆహారాన్ని, వారి తినడానికి కావలసిన శక్తిని, బలాన్ని ఇచ్చే ఆహారాన్ని వారికి సిద్ధపరచమని ప్రభు అక్కడ శిష్యులను వేరుతూ అడుగుతున్నప్పుడు అందుకు శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగేది. ప్రభు శిష్యులు అంటున్నారు, ప్రభు అయ్యా, మనం ఉన్నది అరణ్య ప్రదేశం, ఇక్కడ ఎవరు వీళ్ళకి ఆహారం సిద్ధపరచగలరు, ఎవరు వేరే తీసుకొచ్చి తృప్తిపరచగలరు? అంటే
అది అసాధ్యం అనే మాటలు అక్కడ శిష్యులు మాట్లాడుతున్నారు. కానీ ప్రభువుకి సమస్తమును సాధ్యమే. అంటే ఆయన జీవాహారమే కాదు, మనము బలపడడానికి కావలసిన శరీరాహారాన్ని కూడా అక్కడ వచ్చిన ఆ ప్రజలందరికీ వారి వారి అవసరతల అక్కర్లో ఆయన తృప్తిపరిచి వారిని విశ్వాసంలో నడిపించి వాడే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభు శిష్యులు అన్నప్పుడు అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒక ఎక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి. అంటే ప్రభుతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎలాగున్నామంటే ఇది మనం చేయలేని పని అన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. ఇదని బిడ్డలారా, ఇక్కడ క్రీస్తు ప్రభు వారు తండ్రి యొక్క చిత్తంలో తండ్రి యొక్క ఉద్దేశాలను వాళ్ళకి వెల్లడపరచడమే కాదు, వారిని బలపరచడమే కాదు, వారికి శారీరకమైన ఆహారాన్ని కూడా అందించాలి అని ప్రభు అక్కడ నిర్ణయించుకున్నారు. అందుకే ఈ మాటను అడిగినప్పుడు ఆయన శిష్యులు ఈ విధంగా చెప్పినప్పుడు ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగుగా వారు 7 అనిరి. ప్రభు అంటున్నారు, సరే ప్రస్తుతానికి మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి, ఆహారం ఏముంది, ఎంత ఉన్నది అని ప్రభు వారిని ప్రశ్నించినప్పుడు వారు అంటున్నారు వారు 7 రొట్టెలు ఉన్నవని చెప్పారు. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించరు. ఇక్కడ ప్రభు శిష్యులను అడిగారు, శిష్యులు చెప్పారు. ఆ తర్వాత ప్రస్తుతానికి మరి వారి వల్ల కాదని చెప్పినప్పుడు ప్రభు ఇక్కడ ఏమంటున్నారంటే మీ దగ్గర ఏమున్నాయి, ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడిగినప్పుడు వారు మరి వచ్చిన వారి దగ్గర కనుక్కున్నప్పుడు ఆ 7 రొట్టెలు ఉన్నవన్న విషయాన్ని ప్రభు చెప్పినప్పుడు ఆ 7 రొట్టెలను ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అంటే ఆయన ఏం చేశారు, తండ్రికి వాటిని తెలియపరిచి ఆ 7 రొట్టెలను ఆయన పట్టుకుని ఏం చేశారంటే ప్రార్థన చేశారంట. అందుకని ఇక్కడ భక్తుడైన మార్కు అంటున్నాడు ఏమని, అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనసమూహంలోకి ఆజ్ఞాపించాను. ప్రభు అంటున్నారు ఆ వచ్చిన జనాలందరినీ కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి ఆయన ఏం చేస్తున్నాడంట ఆ 7 రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చాను. వారు జనసమూహంలోకి వడ్డించింది. ప్రభు ఇక్కడ చేసిన కార్యము ఆ 7 రొట్టెలను పట్టుకొని ఆయన ఏం చేశారంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంటే దేవా నువ్వు ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టి ఈ బిడ్డలందరినీ తృప్తిపరచు అని చెప్పి ప్రభు తండ్రికి విజ్ఞాపన చేసినప్పుడు ఆ 7 రొట్టెలు వారందరూ కూడా సంతృప్తిగా సమృద్ధిగా వారు తినగలిగే స్థితిని తండ్రి అక్కడ అనుగ్రహించాడు. కాబట్టి ఆ అనుగ్రహించబడిన ఆ యొక్క రొట్టెలు, ఆశీర్వదింపబడిన రొట్టెలు మరి శిష్యులకు ఇచ్చి వారందరికీ అవి పంచినప్పుడు వారు సంతృప్తిగా సంతోషంగా తింటున్నారు. అంత మాత్రమే కాదు, కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. అంటే ఆ 7 రొట్టెలతోనే కాదు, కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నవి, వాటిని కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని కూడా వారికి వడ్డించాడు. అంటే జీవాహారముతో పాటు శరీర సంబంధమైన బలహీనతలు వారు కలిగి ఉండకుండా వారు బలపరచబడి వారు తిరిగి వారి ప్రదేశాలకు వెళ్ళడానికి కావాల్సిన శక్తినిచ్చేలాగా ప్రభు వారికి ఆహారాన్ని సమృద్ధిగా అనుగ్రహించారు. ప్రియమైన బిడ్డలారా, ఆయన జీవింపచేయవాడు. ఆయన మనల్ని పుట్టించాడు, మనల్ని పోషించాడు. మనకి ఏది అవసరమో, మనకి ఏది అక్కరో వాటన్నిటిని ప్రభు అనుగ్రహించేవాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ శిష్యులు ప్రశ్నించినప్పుడు శిష్యులు ప్రభువుతో అయ్యా ఈ అరణ్యంలో మనం తేలేదు అని చెప్పినప్పటికీ తండ్రి చిత్తాన్ని ఆయన అక్కడ జరిగించి ఆ ఉన్న వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి వడ్డించి వారిని తృప్తిపరిచారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్న మాట, వారు భోజనము చేసిన తృప్తి పొంది మరి మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి అంటారు. అంటే వాళ్ళు తినగా ఇంకా ఎన్ని మిగిలిపోయినంట 7 గంపల నిండా మొక్కలు మిగిలిపోయినాయంట. అంటే వారు సంతృప్తిగా సంపూర్తిగా వారు శారీరకంగా బలపడ్డారు, ఆత్మీయంగా బలపడ్డారు, విశ్వాసములో తండ్రి ప్రేమను కలిగి ఉన్నవారుగా ఉన్నారు. క్రీస్తు మాటలను విశ్వాసములో వారు ఎంతగానో ముందుకు కొనసాగింపబడిన విధానాన్ని బట్టి నేడు మనము కూడా ఆయన మనలను జీవింపచేయవాడని, ఆయన జీవాహారమే కాదు శరీర సంబంధమైన వాటిని కూడా వారి అవసరతల్లో అక్కడ ఆయన వారికి అనుగ్రహించి ఆయన తృప్తిపరచువాడు. ఈ విధంగా ప్రభు ఆశీర్వదించి దీవించి వారికి వడ్డించడమే కాదు, అవి మిగిలిన ముక్కలు
ఏడు గంపల నిండా ఉన్నవని, అందుకనే వారు భోజనమునకు చేసిన తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపలు నిండా ఎత్తరి. అందుకని అంటాడు ఆయన, భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మానోత అనే ప్రాంతానికి వచ్చినారు. అంటే అక్కడ పరిచర్య అక్కడ ముగించుకొని తిరిగి వారిని ఎండ్లకు పంపించేశారు. మరి వారిని సంతృప్తిగా, సంతోషంతో, అంటే విన్న వాక్యమే కాదు, ఆహారంతో వారిని తృప్తిపరిచి, జీవాహారం ఇచ్చి ఉన్న దేవుడు, శరీరాహారం ఇచ్చిన దేవుడు, నిన్ను నన్ను పోషించి మనలను ఆయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేడు మనం ఆయన సన్నిధిలో చేయవలసిన బాట. ఆనాడు మార్కు ద్వారా పరిశుధాత్మ దేవుడు ప్రభు యొక్క పరిచయం గురించి తెలియజేస్తున్నాడు. నేడు పరిశుధాత్మ దేవుడు చెప్తున్న మాట, నేడు మనము ఆయన జీవము ద్వారా ఆహారమును కలిగిన వారమే, ఆయన శరీరం ద్వారా, రక్తం ద్వారానే కాదు, యహమందు మనం బ్రతకడానికి కావాల్సిన ఆహారాన్ని కూడా ఆయన మనకి అనుగ్రహించేవాడు. అడుగుడి మీకు ఇవ్వండి, వెదకుడి మీకు దొరుకుంటాడు, మీకు ఇవ్వండి కలవచ్చింది దేవుడు. ఆయన తృప్తిపరచువాడు. నిజంగా ఆ జనాన్ని వారు ఆశీర్వదింపబడి, దీవింపబడి తిరిగి వారి ఇండ్లకు వారు వెళ్ళగలిగారంటే దేవుని మహాకృప అనేది. కాబట్టి నేడు అదే కృప చేత రక్షింపబడ్డ మనం, ఆ కృపలో కొనసాగుతున్న మనము అటు విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయము పరిశుధాత్మ దేవుడు భక్తుడైన మార్పు ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, జీవాహారమైన దేవుడు, అవును నాయన, నీవిచ్చే ఆహారము తినవాడి అన్నిటికీ నీ నాయన దక్కుదనుడు. వారికి నీవు ఇచ్చిన ఆహారము ఎంతో విలువైనది, వృద్ధి అయినది నాయన. నీ వాక్యము చేత 3 దినాలు నీ యొద్ద వారు ఉండి విశ్వసించి విన్న వాటిని బట్టి, కనవాటిని బట్టి ప్రభా, నీవు వారిని ఉట్టి చేతులతో వారి ఉట్టి విధంగా పంపివేయటం ఇష్టం లేక నాయన, వారు తిననేమీ లేదని వారి మీద కనికరబడి నాయన ఆహారాన్ని ఆశీర్వదించి సమృద్ధిగా వారికి వడ్డించి తృప్తిపరిచి పంపించారు. అయా 7 రొట్టెలను మరి కొన్ని చిన్న చేపలను మీరు వర్ధల చేసి ఆశీర్వదించి మరి జీవాహారముతో పాటు శరీరాహారాన్ని కూడా ఇచ్చి తృప్తిపరిచారు. కాబట్టి నేడు నీ బిడలైన మమ్మలను ప్రభా, నీ వాక్యము చేత, నీ యొక్క ఆత్మ చేతనే గాక ఇహమందు జీవించడానికి కావలసిన ఆహారమును కూడా మాకు ఇచ్చి తృప్తిపరుస్తున్నందుకే వందనాలు. నీ వాక్య సత్యమును అనుసరించి నీ వాక్యానుసారంగా జీవించటకు నీ సహాయం దయచేయండి. మేలైన వాటిని కలిగి ఉండకు సహాయం దయచేయండి. ఏది ఉత్తమమో, ఏది ఉన్నతమో, ఏది నిత్యమో నీ బిడలైన మమ్మలందరూ నైనా నీ అందరూ జీవించడానికి సహాయం దయచేయండి. బలహీనలను బలపరుచండి, రోగులను స్వస్థపరచండి నాయన. హాస్పిటల్స్ ద్వారా ఇంట్లో వద్ద పడి ఉన్న వాళ్ళు లేవనెత్తి స్వస్థతను ఆరోగ్యంగా ఇచ్చారు. అయా జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. కంపెనీలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జరగబోయే భూస్థాపన కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల్లో మీ సహాయం దయచేసి కుటుంబాలను మీరు ఆదరించి ధైర్యపరచమని, మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచుమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని ఏ సన్నతనాన్ని ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకోడు గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ మాకు దయచేయం. నరల ప్రార్థన చేసిన వారి మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థన శోధనలో ఏకాగ్రం తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీదైన ఆమె. మన పర్వతైన దేవుని ప్రేమ, భవనేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుధాత్మ సహాయం సదా తోడయండి సంరక్షించిన గాక. ఆమేన్.